హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దేవి మామ్స్ కిచెన్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటో తెలుసా అండి? అదే మనందరి ఫేవరెట్ పప్పుచారు. నేను ఈ పప్పుచారు కుక్కర్లో కాకుండా మట్టి పాత్రలో తయారు చేశానండి. ఈ పప్పుచారుని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అలా అన్నం పెట్టుకొని వేడి వేడి పప్పుచారు తీసుకొని అలాగా ఒక పక్కన పొటాటో ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి మీరు చేసుకోవాలనుకుంటే నేను ఎలా చేశానో యాజ్ టీజ్గా అలాగే చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దీంట్లో 3 స్పూన్స్ కందిపప్పు వేసుకోవాలండి. ఒకసారి వాష్ చేసిన తర్వాత పప్పు ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రావాలండి. ఇప్పుడు ఒక పక్కన ఒక గిన్నెలోని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి. అది మన పులుపుని బట్టి ఉంటుంది. నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పప్పుచారుకి పౌడర్ తయారు చేసుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ కందిపప్పు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు వేసి కొంచెం డ్రై ఫ్రై అవ్వాలండి. తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ అందులోని ఒక 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 5 వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మట్టి పాత్రని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోని 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. ముందుగా మనం బెండకాయలు అంటే ఒక 5 బెండకాయలు ఆ సైజులో కొంచెం పెద్దగా ఉన్న సైజులో కోసుకొని కొంచెం వేపుకోవాలండి. ముందు ఇందులో ఉన్న జిగురు వచ్చేయాలన్నమాట. తర్వాత ఒక ఉల్లిపాయని, 5 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు లేతగా ఉన్న ఆనపకాయని తీసుకోవాలండి. దాన్ని మనం మీడియం సైజులో కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వేసి, తర్వాత 2 వంకాయలండి, వాటిని అలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కాయగూర ముక్కలన్నీ కూడాను ఒక తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. తర్వాత ములక్కాళ్ళు, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, కల్లుప్పు వేసుకోవాలండి. ఇందులో మనం 2 స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఇది ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 3 టొమాటోలు కట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారా అండి, ముక్కలన్నీ బాగా దగ్గరగా అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనం అందులోకి టొమాటోస్ వేసుకోవాలండి. అలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత తీసి చూసారా అండి, టొమాటో కూడా బాగా ఉడికి ఉంది. ముక్కలన్నీ కూడా బాగా దగ్గరగా ఉడికాయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించిన పప్పుని వేసుకోవాలి. అలాగే చింతపండు పులుపు తీసి దాన్ని కూడా వేసుకోవాలి. ముక్కలన్నీ ములిగేంత వరకు మనం ఈ చింతపండు నీళ్ళు అనేవి వేసుకోవాలండి. తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా పప్పుచారు ఉడుకుతుంటుందండి. దీనిలోకి మనం వేయించుకున్న పౌడర్ని మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుచారు మరిగిందండి. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కందిమినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ తాలింపు వేగిందండి. పక్కనే ఉన్న సాంబార్ మూత తీసుకొని వెంటనే మనం వేసేయాలన్నమాట. వేసి ఒకసారి కలిపి వెంటనే మూత పెట్టాలి. అప్పుడు సువాసన అనేది బయటికి పోకుండా ఉంటుందండి. తర్వాత 10 నిమిషాల తర్వాత తీసి కొత్తిమీర జల్లుకొని
సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి పప్పుచారు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఈ రెసిపీ మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.